ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అల్లు అర్జున్ క్రేజ్ అంతలా పనిచేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఖాన్ చిత్రాలని మించేలా ఈ మూవీ వసూలు రాబట్టడం విశేషం. నిర్మాతలు భారీగా లాభాలు పోగేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఆల్రెడీ 150 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు అంత సులభంగా రావడం లేదు. వాస్తవానికి హిందీలో పోల్చుకుంటే తెలుగులోనే కలెక్షన్ల ఫ్లో ఎక్కువగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు వస్తున్నాయి, కానీ బయట ఉన్నంత జోరు లేదు. దీనికి వివిధ కారణాలని ట్రేడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సీడెడ్ ఇతర కొన్ని ఏరియాల్లో మాత్రమే పుష్ప 2 బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగిలిన ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చింది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే నిర్మాతలకు ఊహించని షాక్ తప్పేలా లేదు అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 వసూళ్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు నిర్మాతల ఒప్పందం ప్రకారం బ్రేక్ ఈవెన్ దాటి మంచి లాభాలు వస్తేనే బయ్యర్లు జీఎస్టీ భరిస్తారు. బ్రేక్ ఈవెన్ దగ్గరే ఆగిపోతే జీఎస్టీతో బయ్యర్లకు సంబంధం ఉండదు. ఆ ఏరియాకి సంబంధించిన జీఎస్టీని నిర్మాతలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మైత్రి సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో 35 కోట్ల మేర జీఎస్టీ భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఇది నిర్మాతలకు ఊహించని షాక్ అని చెప్పాలి. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చింది అనే టాక్ వినిపించింది.